ప్రైజ్ ద లార్డ్. యేసు నామమునకే జయము కలుగును గాక. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యాధారం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 33వ వచనం. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదులో నుంచబడిన తన వాణిని ఆయన తృణీకరించువాడు కాడు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 6వ వచనంలో ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమల నీటిలో నుండి అతని రక్షించును. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడి నా మాట విని వణుకుచుండును, వానిని నేను దృష్టించుచున్నాను. కీర్తన గ్రంథం 146వ అధ్యాయం 7వ వచనం. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గొనిన వారికి ఆహారం దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినముల శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 17వ వచనంలో నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవ ఆలస్యం చెయ్యకుము. కీర్తన గ్రంథం 79వ అధ్యాయం 11వ వచనంలో చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిము, నీ బహుబలాతిశయమును చూపుము, చావునకు విధింపబడిన వారిని కాపాడుము. కీర్తన గ్రంథం 116వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుతున్నాను. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 21వ వచనం నువ్వు నాకు రక్షణదారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. ఇర్మీయా గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతుల నుండి దరిద్రుని ప్రాణమును ఆయన విడిపించుచున్నాడు. చివరిగా ఒక మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించినను మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనివి మనకు కలిగినవన్నీ ఎరుగుదుము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతం చెల్లించుకుంటున్న తండ్రి. ఆయన ఈ దీన దరిద్రుల యొక్క మొరను ఆలకించే దేవుడు అనే తండ్రి, మమ్మల్ని రక్షించే దేవుడు మీరే నా ప్రభు. అందరిని బట్టి ప్రభు కృతం చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేసిన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.